హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ ఇందులో వచ్చేసి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి 19th జనవరి నిన్న అయితే రావడం జరిగింది. వేకెన్సీస్ చూసుకుంటే మనకి 758 వేకెన్సీస్ అయితే మన సికింద్రాబాద్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ రోజే నైట్ 12 o'clock అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి, అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, ఫీ పేమెంట్ ఎలా చేయాలనే పూర్తి డీటెయిల్స్ అయితే ఇందులో మీకు స్టెప్ బై స్టెప్గా అయితే అప్లికేషన్ చూపించుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకైతే అర్థం అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఎలా చేస్తున్నాను, ఎలా సబ్మిట్ అయ్యింది అనేది మీకైతే అర్థం అవ్వడం జరుగుతుంది. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని కొడితే మీకైతే వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఇలా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తా, కామెంట్లో పిన్ చేసి పెడతా. అక్కడి నుంచి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇలా రావడం జరుగుతుంది మనకి డాష్ బోర్డు. ఇక్కడ ఉంది కదా లేటెస్ట్ అప్డేట్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇది అప్లికేషన్ లింక్ ఫర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై పైన క్లిక్ చేస్తే మనకి క్రియేట్ అన్ అకౌంట్, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇవైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంది. ఇక్కడ ఇది చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ అండ్ ఈబీసీ వీళ్ళకి వచ్చేసి 250 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మిగతా పర్సన్స్కి వచ్చేసి 500 అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 500లో వచ్చేసి మనకి 400 అయితే రిఫండబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత అయితే మనకి మన బ్యాంక్ అకౌంట్లో అయితే 400 రూపీస్ అయితే రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 250 రూపీస్ అయితే రిఫండ్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. బ్యాంక్ ఛార్జెస్ మాత్రం కట్ చేసుకొని మిగతా అమౌంట్ అయితే మనకైతే రిఫండ్ చేయడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే మనకి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ దీని త్రూ అయితే మనమైతే చేసుకోవచ్చు. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అయితే ఇవన్నీ అయితే రెడీగా స్కాన్ చేసి 30 KB to 70 KBలో అయితే రెడీగా అయితే పెట్టుకోండి. అండ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పీడిఎఫ్లో 500 KB లోపల స్కాన్ చేసి అయితే రెడీగా పెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ దీనిపైన టిక్ చేయండి, ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ద డీటెయిల్డ్. దానిపైన క్లిక్ చేసి ప్రొసీడ్ ఉంది కదా, ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసినామంటే మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్ యూ కరెంట్లీ డిబైడ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ఆర్సి, ఇది కూడా నో, ఇది నో, ఇది నో. 3 అయితే మనకైతే నో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏది ఒకటి ఎస్ పెట్టినా మీకు నాట్ ఎలిజిబుల్ అని రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, ఏ కంట్రీ, ఇండియా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫుల్ నేమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడగడం జరుగుతుంది. మీ 10వ తరగతి 10th క్లాస్ సర్టిఫికేట్లో పేరు ఎలా ఉందో అలానే ఇవ్వండి. ఎలా పడితే అలా అయితే ఇవ్వకండి. మీ 10th సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా ఇవ్వండి. ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చిండ్రో ఇక్కడ మళ్ళీ రీటైప్ చేయండి. ఇక్కడ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని అడుగుతుంది, నో. అండ్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th, మీ 10th సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా అయితే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ రీఎంటర్ చేయండి. జెండర్ వచ్చి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ రీఎంటర్, మళ్ళీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫాదర్ నేమ్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా ఇవ్వండి. ఇక్కడ రీఎంటర్, మళ్ళీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మదర్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ ఆధార్, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్, దీనిపైన క్లిక్ చేయగానే మీకైతే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు లాస్ట్ 4 digits అయితే ఆధార్ కార్డు చూపించడం జరుగుతుంది, ఆధార్ నెంబర్. డీటెయిల్స్ యాజ్ పర్ 10th ఎలా ఉంది అనేది మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. మనం ఇంతకుముందు అప్లికేషన్ చేసినాం కదా, రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కదా, మీకు డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. యాజ్ పర్ ఆధార్లో ఎలా ఉందో మనం ఇక్కడైతే టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి ఇది ఉంది కదా, దీనిపైన టిక్ చేసి ఇక్కడ వెరిఫై ఉంది కదా, వెరిఫై పైన అయితే క్లిక్ చేయండి. వెరిఫై పైన క్లిక్ చేయగానే మనకైతే వెరిఫై అయితే అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. జనరేట్
మొబైల్ ఓటీపీ పైన క్లిక్ చేయండి, మీకు ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ వచ్చేసి ఎగ్జాంపుల్గా చెప్తున్నా చూడండి, arun@123 ఇలా అయితే ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏ క్యాపిటల్ RUN@123 ఇలా అయితే మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ పాస్వర్డ్ ఏది పెట్టుకుంటారో ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ ఇవ్వండి. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అండ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినామంటే మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఐడెంటిఫికేషన్ ఫర్ అథెంటికేషన్, అదర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మొత్తం రావడం జరుగుతుంది. మన డీటెయిల్స్ ఇక్కడ మీ ఇండియన్ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ క్లారిటీగా చెక్ చేసుకోండి. అన్నీ ఓకే ఉన్నాయంటే క్రియేట్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. లేదా ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే ఎడిట్ పైన క్లిక్ చేసి చేంజెస్ చేసుకోండి. అన్నీ ఓకే ఉన్నాయనుకుంటే దీనిపైన క్లిక్ చేసినామంటే మనకైతే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది. దీంతో మనకి రిజిస్ట్రేషన్ అయితే అయిపోయినట్టు. నెక్స్ట్ మనం లాగిన్ చేసి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. మనకి రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు అప్లై ఎలా చేయాలో చూద్దాం. మళ్ళీ సేమ్ డాష్ బోర్డ్కి వచ్చేసి మనకి దీనిపైన క్లిక్ చేస్తే అప్లై పైన ఆల్రెడీ హ్యావ్ అయిన అకౌంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏది ఇచ్చిండ్రో అదే ఆ మొబైల్ నెంబర్ అన్న పెట్టండి. లేదా మీ మెయిల్ ఐడి, రిజిస్టర్ మెయిల్ ఐడి ఏ మెయిల్ ఐడి ఇచ్చిండ్రో అదన్నా ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఏం క్రియేట్ చేసిండ్రో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చినామంటే ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకైతే ఇలా అయితే రావడం జరుగుతుంది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. మనకి నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న బట్టి మీకైతే ఇలా రాదు. నేను సెలెక్ట్ చేసుకున్న వాటి సికింద్రాబాద్ అని వచ్చింది. ఇక్కడ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు, మన సికింద్రాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సికింద్రాబాద్ కాబట్టి ఇక్కడ సికింద్రాబాద్ అని సెలెక్ట్ చేసుకోండి. సికింద్రాబాద్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ద పోస్ట్ అండ్ జోన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్లై. మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటుంటారు. పోస్ట్ అండ్ జోన్ మనకి లోకో అసిస్టెంట్ లోకో పైలట్ ఈసీఓఆర్, అసిస్టెంట్ లోకో పైలట్ ఎస్సీఆర్ రెండు అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈసీఓఆర్ అంటే ఏంటంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి, అండ్ ఎస్సీఆర్ అంటే మనకి సికింద్రాబాద్కి సంబంధించి. ఇందులో వచ్చేసి మనకి జోన్స్ తీసుకుంటే సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నాందేడ్, గుంటకల్ ఈ జోన్స్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. ఇదైతే మనకి ఈస్ట్. ఇందులో వచ్చేసి మనకి సంబల్పూర్, వాల్తేర్ ఇలాంటివి అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ జోన్ అయితే ఉండడం జరుగుతుంది. లేదు నాకు రెండు కావాలనుకుంటే రెండు దానిపైన టిక్ చేసుకోండి. టోటల్ వచ్చేసి మనకి 758 వేకెన్సీస్ మాత్రమే ఉండడం జరిగింది. లేదు ఇది ఒకటే సెలెక్ట్ చేసుకుంటా అంటే దీంట్లో అయితే 559 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 199 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రిజర్వేషన్ ప్రకారం అయితే ఉండడం జరిగింది. మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీకి అయితే ఉండడం జరిగింది. టోటల్ వచ్చేసి అన్ని కేటగిరీలకు కలిపి మనకి ఎస్సీఆర్లో వచ్చేసి 559 ఇచ్చిండ్రు, ఈసీఓఆర్లో వచ్చేసి 199 ఇచ్చిండ్రు. మీరు ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. నేను రెండు సెలెక్ట్ చేసుకుంటా, నాకు ఎక్కడ వచ్చిన పోస్టింగ్ ఓకే అనుకుంటే ఓకే, లేదు నాకు ఇదే కావాలనుకుంటే ఇది ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం అది. అండ్ ఇక్కడ ఐ అగ్రీ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఇలా అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ మన డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసినాం కదా, ఈ డీటెయిల్స్ ఇవన్నీ అయితే రావడం జరుగుతుంది. డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉంది కదా మ్యారీడ్ అన్మ్యారీడ్ అని అడుగుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని పెట్టండి. ఇక్కడ రిలీజియన్, మీ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏదైతే అది రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ మీరు ఎందులో రాదామనుకుంటుండ్రు, ఇంగ్లీష్, తెలుగు. మన తెలుగు కూడా లాంగ్వేజ్ అయితే ఇవ్వడం జరిగింది. తెలుగులో రాసేవాళ్ళు కూడా తెలుగులో అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఏది పెట్టుకుంటే అది తెలుగే పెట్టుకోండి, మీ ఇష్టం. తెలుగులో రాసేవాళ్ళు తెలుగు పెట్టుకోండి, ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఇంగ్లీష్ పెట్టుకోండి. ఇక్కడ పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఐడెంటిఫికేషన్ మార్క్ 1, 2 ఇక్కడ పుట్టుమచ్చలు మోల్స్ ఇక్కడ 1, 2 అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి పర్మనెంట్గా విజిబుల్ అయ్యేటివి, చూస్తే కనబడేటివి 2 అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 1, ఇక్కడ 1. ఇది ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టుకున్నా కాబట్టి నాకు ఇలా చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ ఏంటిది మీది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీనా, అన్రిజర్వ్డ్ కేటగిరీనా. ఎస్సీ అయితే ఎస్సీ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇలా రావడం జరుగుతుంది. ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ, దీనిపైన క్లిక్ చేయండి.
అండ్ ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. ఇక్కడ ఎవరు ఇష్యూ చేసిండ్రు, మనకి ఎవరు ఇష్యూ చేస్తారు క్యాస్ట్ సర్టిఫికేట్, తహసీల్దార్. అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ, ఏ డేట్ నాడు ఇష్యూ చేసిండ్రు. ఇది వచ్చేసి మీకు రాయల్ ట్రావెల్ ఫ్రీ పాస్ కావాలని అడుగుతుంది, అయితే ఎస్ పెట్టండి. ఇక్కడ అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి, లేదు నాకు వద్దనుకుంటే నో పెట్టేసేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే అడగదు. నాకు ఫ్రీ ట్రావెల్ పాస్ కావాలనుకుంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ ఎస్సీకి అయితే ఇట్లా, ఎస్టీకి కూడా సేమ్ ఉండడం జరుగుతుంది. అండ్ ఓబీసీకి వచ్చేసి మనకి సేమ్ ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ పైన క్లిక్ చేయండి. ఓబీసీలో వచ్చేసి మనకి నాన్ క్రిమిలేయర్, డూ యూ హ్యావ్ అండర్ బీసీ నాన్ క్రిమిలేయర్, ఎస్. నాన్ క్రిమిలేయర్ పర్సన్స్ అయితే ఎస్ అని పెట్టేసి ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ నెంబర్ ఎవరు ఇష్యూ చేసింది, తహసీల్దార్ ఇష్యూ చేస్తారు. ఇది సెలెక్ట్ చేసుకోండి. స్టేట్, ఏ స్టేట్లో ఇష్యూ చేసిండ్రు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అది సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ ఇష్యూ, ఏ డేట్న ఇష్యూ చేసిండ్రు అనేది ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఇష్యూ, మీకు ఏ డేట్ సర్టిఫికేట్లో ఏ డేట్ ఉంటే ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ప్రజెంట్ అడ్రస్ అయితే అడగడం జరుగుతుంది. తెలంగాణ, మీరు ఎక్కడ ఉంటే అక్కడ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అదైతే సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ పూర్తి అడ్రస్ అయితే ఇందులో అయితే టైప్ చేయండి. విలేజ్, మీ విలేజ్ ఏదైతే ఆ విలేజ్ అయితే ఇక్కడైతే విలేజ్, టౌన్, సిటీ అని ఉంది కదా, అక్కడ మీ విలేజ్, దాని తర్వాత మీ మండల్ అయితే టైప్ చేయండి. అండ్ ఇక్కడ మీ పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అడ్రస్ అయితే ఇక్కడ టిక్ చేయండి. లేదు పర్మనెంట్ వేరు ప్రజెంట్ వేరు అనుకుంటే ప్రజెంట్ సపరేట్గా టైప్ చేయండి, పర్మనెంట్ సపరేట్గా టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ సేవ్ ఉందిగా, సేవ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ మొత్తం సేవ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసినామంటే మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. ఆర్ యు ఎక్స్ సర్వీస్ మ్యాన్, నో. ఎస్ అయితే ఎస్ పెట్టండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టుకోండి, లేని పక్షంలో నో అని పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈబీసీ, మీరు ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన వాళ్ళ సర్టిఫికేట్ హోల్డరా అని అడుగుతుంది, అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ సర్వీసింగ్ రైల్వే అప్లికెంట్, మీరు ఇండియన్ రైల్వేస్లో ఎంప్లాయ్ అని అడుగుతుంది, అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కరెంట్ ఎంప్లాయ్మెంట్ సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంట్ ఇదైతే అడగడం జరుగుతుంది. నాట్ అప్లికేబుల్ అయితే పెట్టుకోండి, లేదంటే కరెంట్ ఎంప్లాయ్మెంట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళైతే అది పెట్టుకొని ఆ సర్టిఫికేట్స్ అన్ని దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. లేదు నేనేం కాదు నార్మల్ అనుకుంటే నాట్ అప్లికేబుల్ పైన అయితే మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్షిప్, మనకి ఇది ఐటీఐ బేస్ పైన అయితే ఉండడం జరిగింది కదా, ఇది మీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఎస్ పెట్టుకొని ఇక్కడ మీకు ట్రేడ్, మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ చేసిండ్రు, ఎలక్ట్రీషియనా, ఎలక్ట్రానిక్స్ మెకానికా, ఫిట్టరా, హీట్ ఇంజనా, మెకానిస్టా, మెకానిక్ డీజిలా, ఏ ట్రేడ్ చేసిండో ఆ ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రైన్ ఫ్రమ్ డేట్, ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు, ఎప్పుడు ఎండ్ అయింది ట్రైనింగ్, అది మీకు సర్టిఫికేట్ నెంబర్ అండ్ సర్టిఫికేట్ డేట్, ఎప్పుడు ఇష్యూ చేసిండ్రు సర్టిఫికేట్, అదైతే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఫీ పే చేస్తారు కదా, అది రిఫండ్ అవ్వడానికి మీకు ఇక్కడ మీ బ్యాంక్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. అండ్ మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి నెక్స్ట్ సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్స్ అడుగుతుంది చూడు, 10th క్లాస్ క్వాలిఫికేషన్, మనకి లోకో పైలట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th ప్లస్ ఐటీఐ ట్రేడ్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, అక్కడైతే ఆ ట్రేడ్స్ని బేస్ చేసుకొని అయితే ఇక్కడ 10th క్లాస్ వచ్చేసి మనకి ఏ స్టేట్లో చదివిండ్రు, మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, ఏ డిస్ట్రిక్ట్ చదివిండ్రు, ఏ బోర్డు, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ అయితే, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, మీ సర్టిఫికేట్ పైన అయితే ఉండడం జరుగుతుంది, అదైతే టైప్ చేయండి. డేట్ ఆఫ్ పాస్, ఏ డేట్న పాస్ అయ్యిండ్రు మీరు, ఏ డేట్న పాస్ అయ్యిండ్రు అని అడుగుతుంది మనని. ఎప్పుడు పాస్ అయితే అప్పుడు ఆ డేట్, ఆ మంత్ అదైతే మెన్షన్ చేయండి ఇక్కడ, ఆ ఇయర్. అండ్ ఇక్కడ మీ రూల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేను శాంపుల్గా ఎంటర్ చేస్తున్నా డీటెయిల్స్.
అండ్ దానిపైన ఇక్కడ ఉంది కదా యాడ్ పైన క్లిక్ చేయండి. ఇట్లా యాడ్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ క్వాలిఫికేషన్ ఐటీఐ సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ మీద ఏ ట్రేడ్, టర్నరా, ఫిట్టరా, ఎలక్ట్రీషియనా, మెకానిస్టా, మెకానిక్ డీజిలా, ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ మీద ఏందో ఆ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ పాస్ ఏ డేట్న పాస్ అయినరో ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సీబీటీ, ఎస్సీబీటీ దేని త్రూ మీకు అయితే సర్టిఫికేట్ ఇష్యూ అయిందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సర్టిఫికేట్ టైప్ వచ్చేసి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేటా, స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ ఉంది కదా యాడ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇదైతే యాడ్ అవ్వడం జరుగుతుంది. మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ ఐటీఐ బేస్ పైన ఉంది కదా ఇది. 10th ప్లస్ ఐటీఐ 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ ట్రేడ్స్లో ఇవి ఉన్న వాళ్ళైతే ఇది అప్లై చేసుకోవచ్చు. లేదు ఐటీఐ లేదనుకుంటే యాక్ట్ అప్రెంటిస్షిప్ ఇది దీని త్రూ వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదు ఇది కూడా లేదనుకుంటే డైరెక్ట్ డిప్లొమా 3 years చేసిన వాళ్ళైతే ఇక్కడ 10th క్లాస్ పెట్టుకొని దాని తర్వాత ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా అడుగుతుంది, లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఐటీఐ చదవరు కాబట్టి వాళ్ళు డిప్లొమా 3 years చేసి ఉంటారు కాబట్టి అది పెట్టుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి ఇక్కడ యాడ్ ఉంది కదా ఇట్లా యాడ్ పైన క్లిక్ చేయగానే మనకి అన్నీ యాడ్ అవ్వడం జరుగుతుంది. యాడ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఉంది కదా నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఫస్ట్ చెప్పాను కదా మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నేను మీకు చెప్పాను పాస్పోర్ట్ సైజ్ ఫోటోని నీట్గా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, స్పెట్స్ ఉండొద్దు, దాన్ని నీట్ స్కాన్ చేసి క్రాప్ చేసుకొని ఇక్కడైతే బ్రౌజ్ ఉంది కదా బ్రౌజ్ పైన క్లిక్ చేయండి. బ్రౌజ్ పైన క్లిక్ చేసి శాంపుల్లో చూపిస్తాను మీకు ఏదో ఒకటి. ఇట్లా క్లిక్ చేసి ఎర్రర్ వస్తుంది, అది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు కదా. అట్లా క్లిక్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోండి. మొబైల్లో అయినా సేమ్ అంతే, మీకు బ్రౌజ్ పైన క్లిక్ చేస్తే మీకు గ్యాలరీనో అది చూపిస్తుంది, అది సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ సిగ్నేచర్ మళ్ళీ సిగ్నేచర్ కూడా బ్రౌజ్ ఉంది కదా బ్రౌజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి అండ్ సేమ్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ అండ్ సేవ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన కాబట్టి మీకు చూపిస్తున్నా. శాంపుల్గా అయితే మనకి ఇక్కడ బ్రౌజ్ ఉంది కదా బ్రౌజ్ పైన క్లిక్ చేయండి. బ్రౌజ్ పైన క్లిక్ చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని 30 KB to 70 KB లోపల అయితే ఉండాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోని క్లిక్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా అడగడం జరుగుతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎగ్జాక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు పాస్పోర్ట్ సైజ్ ఎలా ఉంటుందో సైజ్ ఎగ్జాక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ పార్ట్ వరకు ఇక్కడ టిక్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి. మనకి ఇలా మీకు ఇక్కడ అప్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సేమ్ సిగ్నేచర్ కూడా ఇక్కడ బ్రౌజ్ ఉంది కదా బ్రౌజ్ పైన క్లిక్ చేసి సిగ్నేచర్ని క్లిక్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేసి సేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. యాజ్ ఈజ్గా మీ సిగ్నేచర్ ఎంతవరకు ఉందో అంతవరకు సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఇంకా మంచిగా కనబడేటట్టు ఇట్లా కొద్దిగా జూమ్ చేసుకోండి. సిగ్నేచర్ కొద్దిగా చిన్నగా ఉంటే జూమ్ చేసుకొని కరెక్ట్ బాక్స్లో ఫిట్ అయింది అనుకుంటే మనం టిక్ పైన క్లిక్ చేయండి. టిక్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఉందిగా నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇది నార్మల్ శాంపుల్గా అయితే చూపిస్తున్నాను నేను మీకైతే. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఇలా అయితే రావడం జరుగుతుంది. అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అప్లికెంట్ సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి సెలెక్ట్ ఎగ్జామ్ ట్రేడ్ ఫర్ పార్ట్ బి ఆఫ్ CBT 2 కంప్యూటర్ బేస్డ్ 2కి మనకి ఎగ్జామినేషన్ చూసుకుంటే ఎగ్జామినేషన్ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్ అయితే ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ చేసుకోండి. పార్ట్ బికి సంబంధించి మనకి నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏ క్వాలిఫికేషన్కి ఏ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఆ నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. మొత్తం మీరు చెక్ చేసుకొని అయితే ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఇది ఒక ట్రేడ్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెలెక్టెడ్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ క్లిక్ టు చేంజ్ జోన్ చేంజ్ చేసుకుంటారా అని అడుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెట్టుకుంటారు మీరు, SCR పెట్టుకుంటారా లేదా ECOR పెట్టుకుంటారా అని పెట్టుకుంటారా మీ ఇష్టం అది. SCR అయితే మన సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నాందేడ్, గుంతకల్
ఈసీఓఆర్ అయితే ఈస్టర్న్ కిందకి వస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనం ఎస్సీఆర్ పెట్టుకోండి, దాని తర్వాత ఈసీఓఆర్ అయితే ప్రిఫరెన్స్ పెట్టుకోండి. మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ 559 వేకెన్సీస్ అయితే ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే వస్తుంది మనకి. లేదు ఇంకా మిస్ అయిందనుకో ఈసీఓఆర్లో కూడా రావచ్చు, కానీ జాబ్ అయితే ఎక్కడనో అక్కడైతే మీకైతే వస్తుంది కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎస్సీఆర్ పెట్టుకోండి. లేదు నాకు ఇది వద్దు, నాకు ఇక్కడనే కావాలి, వస్తే ఇన్నే రావాలి, లేదంటే అవసరమే లేదనుకుంటే ఇది ఒకటే పెట్టుకోండి, అది మీ ఇష్టం. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ అగ్రి ఉంది, ఇది ఐ హ్యావ్ ఎక్సర్సైజ్ చెక్ మై, దీనిపైన టిక్ చేయండి. పోస్ట్ ప్రిఫరెన్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకున్నారు కదా, దానిపైన టిక్ చేసి ఇక్కడ ఐ అగ్రీ ఉంది కదా, ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఐఆర్బి డిక్లేర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ప్లేస్ ఎంటర్ చేయండి. ప్లేస్ ఎక్కడనో ఆ ప్లేస్ ఎంటర్ చేయండి. మీరు ఎక్కడ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ ఉంది కదా, ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ప్రివ్యూ అప్లికేషన్ కానీ క్లిక్ చేయగానే మనకైతే ఇలా రావడం జరుగుతుంది. మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. డీటెయిల్స్ పూర్తిగా అయితే చెక్ చేసుకోండి. మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అన్నీ చూసుకోండి. సర్టిఫికేట్ నెంబర్ ఓబీసీ, ఇవి ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇవన్నీ చూసుకోండి. మీ బ్యాంక్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేసుకొని ఓకే అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకుంటే సబ్మిట్ ఇక్కడ ఉంది కదా, ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబోవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్, దీనిపైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. లేదు కొన్ని చేంజెస్ చేసుకోవాలి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే దానిపైన టిక్ చేయకపోయినా అవసరం లేదు, డైరెక్ట్ ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ పైన క్లిక్ చేయగానే మనకు బ్యాక్ రావడం జరుగుతుంది. మీరు బ్యాక్ వెళ్ళి ప్రీవియస్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోండి. ఈ ప్రివ్యూ ఉంది కదా, ప్రివ్యూ దీనిపైన క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే మనకి సబ్మిట్ అయితే అవ్వడం జరుగుతుంది. పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ యూపీఐ ఆప్షన్ అది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు ప్రింట్ అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతే. ప్రింట్ అప్లికేషన్ వచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి అండ్ అప్లికేషన్ సేవ్ చేసి పెట్టుకోండి. హాల్ టికెట్, ఈ కాల్ లెటర్ మీకు వచ్చినప్పుడు అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. అందులో రిఫరెన్స్ నెంబర్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది, అది యూజ్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ సబ్మిట్ డీటెయిల్స్ అయితే మొత్తం అయితే ఇంతే. అప్లికేషన్ ఫుల్ ప్రాసెస్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.